నమస్కారం అండి. ఈ వీడియోలో నేను మీకు చెప్పినట్టుగానే డ్రైవర్స్ అనేవి ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ కింద చూసినట్లయితే నా దగ్గర ప్రజెంట్ ఇంటర్నెట్ అయితే కనెక్ట్ అయ్యలేదు. సో దీనికోసం ఫస్ట్ అసలు నా సిస్టంలో ఎన్ని డ్రైవర్స్ వేయాలో చూపిస్తాను. అంటే ఇంకెన్ని డ్రైవర్స్ పడాలి అనేది చూపిస్తాను. చూసారా, ఇక్కడ 2 డ్రైవర్స్ పడాలి. ఒకటి ఇంటర్నెట్కి సంబంధించినవి, 2 వైఫై. నా దగ్గర వైఫై డోంగిల్ ఉంది. సో దానికి సంబంధించిన డ్రైవర్స్ కూడా పడలేదు. సో దీనికోసం ఫస్ట్ నేను మొబైల్ నుంచి ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తాను. సో అందరికీ తెలిసిందే ఇది. యూఎస్బి టెథరింగ్ చేసుకుని ఫస్ట్ మనం పీసీకి అనేది నెట్ అనేది కనెక్ట్ చేసుకుంటే ఆన్లైన్లో మనం దీన్ని డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే నాకు ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. సో దీనికోసం నేను డ్రైవర్ ఈజీ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాను. ఇది ఫ్రీగా కూడా యూజ్ అవుతుంది. అంటే మనం పర్చేస్ చేయక్కర్లేదు. మేబీ ఎక్స్పర్ట్ అంటే కంటిన్యూగా ఇదే పనిలో ఉంటే మీరు దీన్ని కొనుక్కోవచ్చు, లేదంటే క్రాక్ కూడా చేసుకోవచ్చు. బట్ బిగినర్స్కి అయితే జస్ట్ అంటే హోమ్ పర్పస్ అలా అయితే జస్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకుని కొంచెం స్లోగా ఉంటుంది, దీన్ని ఇలాగే యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ నౌ. సో అయిన తర్వాత స్కాన్ చేయండి. మన సిస్టంలో ఎన్ని డ్రైవర్స్ ఇన్స్టాల్ అవ్వాలి, ఇంకా ఏ సాఫ్ట్వేర్స్కి ఎన్ని అప్డేట్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఇది ఫ్రీ వర్షనే, ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే ఒకవేళ పర్చేజ్ చేస్తే ఇంకొంచెం స్పీడ్గా అది ఇన్స్టాల్ చేస్తుంది. మనం డ్రైవర్స్ అనేవి వెతకక్కర్లేదు. లేదు మనం పర్చేస్ చేయకుండా మామూలుగా ఫ్రీగా వాడుకుంటే పర్టికులర్గా ఆ డ్రైవర్ దగ్గరికి మనం వెళ్ళి అప్డేట్ డ్రైవర్స్ అని కొట్టి ఈ ఫైల్ మనం ఇస్తే అప్పుడు అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇన్స్టాల్ అయితే చేశాను. జస్ట్ ఆ ఫైల్ని ఓపెన్ చేసి ఆ లొకేషన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ వైఫై డ్రైవర్స్ వేస్తున్నాను. ఇప్పుడు ప్రాపర్టీస్ చూడండి, అప్డేట్ డ్రైవర్స్, బ్రౌజ్ మై కంప్యూటర్, ఇక్కడ పేస్ట్ చేయండి ఆ లొకేషన్ని. నెక్స్ట్ కొట్టండి, అంతే. ఇన్స్టాల్ అవుతాయి. మీ డ్రైవర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఇన్స్టాల్ అవుతాయి. సో డ్రైవర్స్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే కంపల్సరీ మీరు బిగినర్ అయితే ఏ డ్రైవర్కి ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలియదు కాబట్టి ప్రతి డ్రైవర్ ఏది వేసినా కూడా కంపల్సరీ సిస్టమ్ని రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే కొన్ని డ్రైవర్ ఎక్స్పర్ట్ అయితే తెలుస్తుంది, బట్ బిగినర్స్ అయితే మాత్రం కంపల్సరీ రీస్టార్ట్ చేయండి. కొన్ని డ్రైవర్స్కి కంపల్సరీ రీస్టార్ట్ అనేది చేయాలి. సో నేను వైఫై వేసాను కాబట్టి ఇదిగో ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు వైఫై కనెక్ట్ చేస్తాను నాది. సో చూసారు కదా, నేను ఇన్స్టాల్ అయితే చేశాను. ఇప్పుడు నాకు వైఫై ద్వారా ఇప్పుడు నెట్ అనేది యాక్సెస్ చేస్తాను. సేమ్ ఇంకొక ఫైల్ కూడా డౌన్లోడ్ పెట్టాను నేను. సో ఆ డ్రైవర్స్ కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. సో డివైస్ మేనేజర్లోకి వెళ్ళి సో ఆ ఫైల్ కూడా నేనైతే డౌన్లోడ్ చేశాను ఒకేసారి. జస్ట్ ఆ లొకేషన్ని కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చి ప్రాపర్టీస్లో జస్ట్ డ్రైవర్ అప్డేట్లో ఆ లొకేషన్ ఇవ్వండి, అంతే. సో కొన్ని డ్రైవర్స్కి అయితే ఇలా అడుగుతుంది ఇన్స్టాల్ అని. ఎందుకంటే ఎక్కువగా మన వైఫై డోంగిల్కి కానీ ఇంటర్నెట్ అంటే ఇథర్నెట్ డ్రైవర్స్కి ఇలా అడుగుతూ ఉంటుంది. సో ఇన్స్టాల్ ఇవ్వండి. తర్వాత స్కాన్ ఫర్ చేంజెస్ అనేది కొట్టండి. ఇక్కడ మన సిస్టంలో ఏదైనా కొత్త డివైస్ ఇన్స్టాల్ అయినా అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మన ఏ డ్రైవర్స్ ఇన్స్టాల్ అవ్వాలి, ఇంకెన్ని అవ్విని అనేది మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. సో కావాలంటే సేవ్ చేసుకోవచ్చు ఆ ఫైల్, తర్వాత ఇన్స్టాల్ ఇంక పనికి వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.